ప్రైవేట్ ఉద్యోగుల్లో చాలామందికి పీఎఫ్ అంటే రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బే అనిపిస్తుంది. కానీ ఉద్యోగం మారినప్పుడు లేదా అకస్మాత్తుగా జాబ్ పోయినప్పుడు నుంచి డబ్బులు ఎలా తీసుకోవచ్చు అన్నది చాలామందికి స్పష్టంగా ఉండదు. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం 58 లేదా 60 ఏళ్ల వయస్సులో పదవి విరమణ చేసిన తర్వాత మొత్తం ఈపీఎఫ్ మొత్తాన్ని ఒకేసారి తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే రిటైర్మెంట్కు ముందే ఉద్యోగం వదిలేస్తే కూడా 2 నెలలు ఉద్యోగిగా ఉన్న తర్వాత పూర్తి మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. జాబ్ మారితే మాత్రం యూఏఎన్ యాక్టివ్ చేసి పాత కంపెనీ పీఎఫ్ను కొత్త యజమానికి ట్రాన్స్ఫర్ చేయడం ఉత్తమం. ఉద్యోగం కోల్పోయిన వెంటనే 1 నెల తర్వాత 75% వరకు డబ్బు తీసుకోవచ్చు. 2 నెలలు గడిస్తే మిగిలిన మొత్తం కూడా పొందొచ్చు. 5 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉంటే పీఎఫ్ విత్డ్రాపై ట్యాక్స్, టీడీఎస్ వర్తించే అవకాశం ఉంది. 5 ఏళ్లకు పైగా సర్వీస్ చేసి పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తూ వస్తే పన్ను ఉండదు. ఇక ఈపీఎస్ విషయానికి వస్తే 10 ఏళ్లు పూర్తి చేసిన వారు పెన్షన్కే అర్హులు, మొత్తాన్ని తీసుకోలేరు. ఈ నియమాలు తెలుసుకుంటే పీఎఫ్ పై సరైన నిర్ణయం తీసుకోవచ్చు.